శ్రీమాత్రే నమః. ఇక అమ్మవారి యొక్క 41వ నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగికాయై నమః. ఇక్కడెంత బాగా చెప్పారంటే అమ్మవారి యొక్క మోకాలి చిప్పలను గురించి చెప్తున్నారు. మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది అని ఈ నామానికి అర్థం. అంటే ఇంద్రగోపం అంటే ఏంటి? ఆరుద్ర పురుగులు. ఆరుద్ర పురుగులు ఇప్పుడు చూసారా మీరు? ఎర్రగా ఉంటాయి. పరిక్షిప్త అంటే చుట్టూ పొదగబడిన, అంటే తాపవడం చేయబడిన అని అర్థం. స్మరుడు అంటే మన్మధుడు. తోణ అంటే అమ్ముల పొదులతో మన్మధుడి యొక్క బాణాలు అమ్ముల పొది. ఆభ అంటే ఒప్పు. జంఘిక అంటే పిక్కలు కలిగిన. జగనములు అంటే ఏమిటి? పిక్కలు కలిగినది అని అర్థం. ఏమన్నారంటే ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా బాగా ఎర్రగా ఉంటాయి. మన్మధుడు వాడే అమ్ముల పొదుల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి. అప్పుడు అవి చూడడానికి చాలా అందంగా కనపడతాయి. అమ్మవారి 2 పిక్కలు సరిగ్గా అంత రమణీయంగా ఉంటాయట. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క పిక్కల్ని ఇలాగే మన్మధుని అమ్ముల పొదులతోనే పోలుస్తారు. అమ్ముల పొదుల్లో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క కింద పాదానికి 5 ఉన్న వేళే ఆ బాణాలు అంటారు ఆయన. అయితే మన్మధుడు ఉపయోగించేది 5 బాణాలు కదా అంటే సామాన్యుల మీదకు 5 బాణాలు చాలు కానీ అసమానుడైన శంకరుని జయించాలంటే రెట్టింపు బాణాలు ఉండాలని 10 బాణాలను 2 అమ్ముల పొదుల్లో 5 చొప్పున పెట్టుకుని శంకరునిపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు. అయితే బాణాలకు చివర సానబెట్టబడిన ములుకులు ఉండాలి కదా అంటే వేళ్ల గొళ్ళు చూడండి. సకల దేవతామూర్తులు కూడా అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటాలుకున్న రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా సానబెట్టబడ్డాయి అంటారు. శంకర్లను ఇంకేం ప్రశ్నిస్తాం ఇలా చెప్పినప్పుడు? అందుకనే అంటారు పిక్కలు బాగా లావుగా ఉంటే మధుమేహ వ్యాధి వస్తుందిట, షుగర్ కంప్లైంట్. మరీ సన్నంగా పొడవుగా ఉంటే ఎక్కువ దూరం నడవగలుగుతారట. అంటే అమ్మవారికి ఏం చెప్పారు ఇక్కడ? మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది అని ఈ నామానికి అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థం? షుగర్ కంప్లైంట్స్ రాకుండా ఉండాలి అంటే, బాగా మన పార్కులో మన నడక చక్కగా సాగాలి అంటే ఈ నామాన్ని జపిస్తే మనకు సత్ఫలితం దొరకచ్చు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?